కంగ్రాచులేషన్ 17 మిలియన్స్ వ్యూవర్స్ వరల్డ్ కప్ వీడియో. అయితే ఇప్పుడు ఈ మూవీ అంతా అయిపోయింది కదా, ఇది ఇప్పుడు చూస్తే థియేటర్‌లోకి గూడా వచ్చేస్తుంది. సో, ఈ ఎక్సైట్‌మెంట్‌లో ఇంకేదైనా మూవీస్‌కి సైన్ చేయడం జరిగిందా? ఏమన్నా స్టోరీస్ రావడం లేకపోతే సైన్ చేయడం అట్లా? ప్రస్తుతం చదువుకుంటున్నా. ఇఫ్ సపోజ్ నాకు మంచి ఆడిషన్స్‌కైతే ట్రై చేస్తాను. అండ్ ఇఫ్ సపోజ్ మంచిదొస్తే ఖచ్చితంగా ట్రై చేస్తా. ఇక్కడ 4 ఇయర్స్ వరకు చేయనంటది. చేస్తా. మంచిదొస్తే ఖచ్చితంగా చేస్తా. ఓకే. ఈ మధ్య ఒక 'డ్రింకర్ సాయి' అని ఒక మూవీ వచ్చింది. మీరు చూసారా? ఆ హీరోయిన్ కూడా తనలానే ఉంటది. ఐశ్వర్య తన పేరు. ఓకే. ఓకే. మీరు వెళ్ళాక చూడండి, తను చాలా బాగుంటది. తను కూడా ఇంచుమించు మీది చూస్తే రిజెంబ్లెన్స్ ఉంది, సిస్టర్స్ లా ఉంటారేమో మేబీ. ఓకే. చూడండి. ఖచ్చితంగా చూస్తా. ఇప్పుడు ఈ మూవీ గురించి 'ప్రేమకు జై' కంపల్సరీ థియేటర్స్ లో వచ్చి ఆడియన్స్ చూడాలి అంటే ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి, లేకపోతే మీరు మూవీ చూసినంత సేపు ఇంత ఎగ్జైట్ అవుతారో లేకపోతే అలాంటిది ఏమన్నా ఉందా? ఈ మూవీ ఎందుకు వచ్చి థియేటర్స్ లో చూడాలి అంటే రీజన్? పరువు హత్యలు ఇవన్నీ తగ్గడానికి ఒక అవేర్నెస్ కోసం అని చెప్పి, అండ్ మీకు కావాల్సినవి అన్ని దాంట్లో ఆ మూవీలో ఖచ్చితంగా ఉంటాయి. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఆ మూవీని. కావాల్సిన కంటెంట్ ఉంది. అండ్ లైక్ ఇట్లా ఉండొద్దు, మా పేరెంట్స్ అలౌ చేయరు కొంతమంది లవ్ గురించి, అదంతా క్యాస్ట్ ఇవంతా ఏంటి అదంతా కావాల్సిన కంటెంట్ అంతా ఉంటుంది మూవీలో. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అంతకు మించి చెప్పండి. మీరు చెప్పండి అనిల్, ఎందుకు మూవీని థియేటర్స్ లో చూడాలి అంటే? ఓకే. కమర్షియల్ ఫిలిమ్స్ లవ్ చేసే వాళ్ళకైతే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సో మంచిగా హ్యాపీగా గుండె మీద చేసుకుని వచ్చి అవి చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఒక 2 అవర్స్ మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఫీల్ అవుతారు. సో కంటెంట్ కోరుకునే వాళ్ళకి మంచి కంటెంట్ ఉంది, ఒక అవేర్నెస్, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ అదే ఉంది. లాస్ట్లో ఎండింగ్ మంచి క్లైమాక్స్తో ఉంది. సో ఇవన్నీ కంటే మనం ఇచ్చిన మెసేజ్, ఒకవేళ మీరు సినిమా చూసి మీకు నచ్చితే, సినిమా వైజ్గా నచ్చకపోయినా మీకు ఇచ్చిన మెసేజ్ అయితే 100% నచ్చుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆ మెసేజ్ని మీరు ఇంకొక 10 మందికి స్ప్రెడ్ చేయండి, ఒక అవేర్నెస్ ఇవ్వండి. సినిమా ద్వారా మేము ఏదైతే ఇచ్చామో అది ఇవ్వండి. అది ఇవ్వడానికైనా మా సినిమా చూడండి వచ్చి. సో ఫస్ట్ మీకు తెలియాలి కదా. సో అది మీరు పెట్టే ఒక 100 రూపీస్ అంత మించి ఎక్కువ ఉండదేమో మా సినిమా టికెట్. సో దానికి వర్తబుల్ కంటెంట్ అయితే మేము ఇస్తాం. అంటే ఇప్పుడు మీరు ఈ స్టోరీలో లేకపోతే ఇందులో ఏమైనా చేంజెస్ లో వాటిలలో ఏమైనా ఇన్వాల్వ్ అవుతారా? అంటే డైరెక్టర్ చెప్తున్నప్పుడు ఇది చేస్తే బాగుంటుందన్న, అంటే ఆ లిబర్టీ ఉంది కాబట్టి అడుగుతున్నా. ఇది చేస్తే బాగుంటదన్నా, లేకపోతే ఇలా కొంచెం చేంజ్ చేద్దాం, లేకపోతే ఇక్కడ ఇలాంటి డైలాగ్ వాడితే బాగుంటది, అలా ఏమన్నా చేంజెస్ చెప్తారా? ఆఫ్ కోర్స్. అంటే నాకు అంత ఛాన్స్ ఏం రాలేదు అంటే అంతగా, ఎందుకంటే హీఈస్ ఆల్సో సెకండ్ మూవీ ఎక్స్పీరియన్స్. సో అతనికి కూడా సెకండ్ మూవీ ఇది ఎక్స్పీరియన్స్డ్. హీ నోస్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. బాగానే రాశాడు, బాగానే తీస్తున్నాడు అనే కాంబినేషన్ నాకు అప్పుడు కూడా ఉండింది. సో నాకు ఇన్వాల్వ్ అయ్యేంత స్కోప్ రాలేదు. ఒకవేళ ఉంటే వెళ్ళేవాడిని, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ వైజ్గా నాకు ఏదైనా హెల్ప్ అవుతుంది అంటే చెప్పేవాడిని అంతే. ఇది కంపల్సరీ మనది ఒక ఇన్పుట్ ఇచ్చేంత వరకు ఉండేవాళ్ళం, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. డైరెక్టర్ ఆల్రెడీ ఫ్రెండ్స్ మేము ఇద్దరం కాబట్టి వెళ్ళేవాళ్ళం. నేను ఇంతకుముందు చేసిన సినిమా ఒకటి ఉండింది, ఐరావణ అని చెప్పి, ఆగిపోయి ఉండేది. ఆ సినిమా ఏంటంటే ఒక 1 మంత్ స్క్రిప్ట్ మీదనే కూర్చొని ఉండే మేము. స్క్రిప్ట్ పిల్లో, నాకు 1 మంత్ స్క్రిప్టే నాకు పిల్లో అనమాట. సో అలా ఉండేది. మేము షూట్లో ఉన్నప్పుడు ఏంటంటే షార్ట్ చేసేటప్పుడు ఆ డైలాగ్లో కొంచెం అటు ఇటు, నేనే కాదు నా పక్క ఆర్టిస్ట్ వేరే ఆర్టిస్ట్ చేసేటప్పుడు కూడా నాకు తెలిసిపోయేది. అప్పుడు వెళ్ళి వెంటనే ఇది జరుగుతుంది ఇక్కడ, ఇది కాదు అని చెప్పేసి. బట్ ఈ మూవీలో అంత వర్క్ చేయలేదు, బట్ తెలుసు నాకు ఏమేమి జరుగుతుంది ఏందనేది. సో తనకి ఏమన్నా ఉన్నప్పుడు, సో భాస్కర్ అని తన ఫాదర్ క్యారెక్టర్ చేసేటప్పుడు అలాంటి ఏమన్నా ఉన్నప్పుడు కూడా, ఎందుకంటే అల్టిమేట్గా అవుట్పుట్ మంచిగా రావాలి కదా. సో దాని గురించి చెప్పేవాళ్ళు, ఏమన్నా ఉంటే ఇది చూసుకోండి కొంచెం అని చెప్పేసి చెప్తుండే. సేమ్ యాజ్ వెల్ నాకు కూడా నేను చేసేటప్పుడు కూడా వాళ్ళకి తెలుస్తుంది కదా, వాళ్ళు పక్క నుంచి చూస్తూ ఉంటారు కదా. మనం అంటే మూడ్లో ఉంటాం, అదన్నీ ఆలోచిస్తూ క్యారెక్టర్ గురించి అందులో ఉంటాం కాబట్టి కొన్ని మిస్ అవుతుంటాయేమో. బట్ పక్కకుండా వాళ్ళు చూసి చెప్పినప్పుడు నేను కూడా రెడీగా ఉంటాను తీసుకోవడానికి, రెడీగా ఉండి తీసుకొని అది చేసుకుంటాను. ఎందుకంటే మనకు అల్టిమేట్గా మనకు కావాల్సింది మంచి అవుట్పుట్. సో అది. నెక్స్ట్ మూవీస్ ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు రెడీ టు రిలీజ్ అయితే దునియా ఒకటి, ప్రేమతో మీ అభిరామ్ అని రెడీ టు రిలీజ్ ఉంది. ఆల్మోస్ట్ అన్ని సెన్సార్ మొత్తం అయిపోయి ఉన్నాయి, వెయిటింగ్ ఫర్ రిలీజ్ అనౌన్స్మెంట్. ఇప్పుడు రైట్ నువ్వు చేసేది అయితే గ్యాంగ్స్ ఆఫ్ గోపాల్పేట వర్కింగ్ టైటిల్ ఒకటి చేసాము, షెడ్యూల్ అయిపోయింది. రైట్ నువ్వు ఇంకొక మంచి కంటెంట్తో ప్లాన్ చేస్తున్నాం.
ఓకే. హీరోగానైనా అండి కొంచెం స్టైలిష్ విలన్ లా ఏమైనా చేస్తారా? 100%. 100%. చాలా మంది అంటే ఓకే మన ఛానల్ త్రూ ఒకటి చెప్పేది ఏంటంటే అందరూ ఏంటంటే నేను మూవీస్ హీరోగానే చేస్తున్నాను కదా అని చెప్పేసి చాలా మంది నా దగ్గరికి రావట్లేదు. వీడు హీరోగానే చేస్తాడేమో అని చెప్పేసి. నేను హీరోనే అవ్వాలని రాలేదు, అయ్యాను, చేస్తున్నాను. బట్ నాకు మంచి రోల్ వస్తే చేస్తాను. బట్ నాకేంటంటే చాలా మంది అడిగే క్వశ్చన్, పెద్ద సినిమాలు పెద్ద బ్యానర్లో చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు ఇప్పటి వరకు? లైక్ ఈ గ్యాప్ లో కూడా 8 years 7 years గ్యాప్ వచ్చింది కదా, రిలీజ్ కి గ్యాప్ వచ్చింది కానీ నాకు ఎప్పుడు గ్యాప్ రాలేదు. నేను కీప్ వర్కింగ్ లోనే ఉన్నాను, ఎప్పటికీ వర్క్ చేస్తూనే ఉన్నాను. కాకపోతే డ్యూ టు కరోనా కొన్ని గ్యాప్ వచ్చింది. మధ్యలో కూడా పెద్ద బ్యానర్ లో ట్రై చేశాను, బట్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. లైక్ చేసింది ఎడిటింగ్ వెళ్ళిపోవడాలు, తర్వాత ఒక క్యారెక్టర్ అనుకుని వెళ్ళిన తర్వాత ఇంకో క్యారెక్టర్, ఇవన్నీ. అలా అని కాకుండా మంచిది ఏమైనా వస్తే చేయడానికి రెడీ నేను. దట్టు ఇప్పుడు నాలాగా ఇప్పుడు నేను చేస్తున్నట్టుగా ఇంకో హీరో చేస్తుంటే అతని పక్కన ఇప్పుడు మీరు అన్నట్టు స్టైలిష్ విలనో లేకపోతే రగ్గుడు విలనో ఏదైనా సరే అది మంచి క్యారెక్టర్ అయితే చేయడానికి రెడీ ఉన్నా. ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ పోతే బాగుంటుంది. ఎందుకంటే చాలా మంది నాకు అయిపోయిన తర్వాత లైక్ నేను వాళ్ళని సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఎప్పుడో ఒకరు కలుస్తూ ఉంటారు కదా, కలిసినప్పుడు అయినప్పుడు నాకెందుకు ఇవ్వలేదు, మరి క్యారెక్టర్ బాగానే ఉంది కదా, నీకు తెలుసు కదా అంటే, అన్న మీరు హీరోగా చేస్తున్నారు కదా, ఎందుకు చేస్తారా నాయన? నేను రెడీ, నీ యాక్టర్ని, హీరో అంటే హీరో పైనుంచి రారు కదా, యాక్టరే కదా. సో చేస్తాను, నేను చేస్తాను. అదే అంటే మీ లుక్స్ హీరోగా బాగుంటాయి కాబట్టి అలా అడుగుతున్నారేమో, కానీ మీరు ఓన్ గా డబ్బింగ్ చెప్పుకుంటే కూడా బాగుంటది కదా. ఈ వేళ అడిగా అనమాట నేను, మీరు కుదిరితే విలన్ గా కూడా చేస్తారా అన్నమాట. నాకు షూటబుల్ అనుకునింది, నేను చేయగలుగుతా అనేది ఏదైనా చేయడానికి రెడీ చేస్తాను, 100% చేస్తాను. మళ్ళీ మన నెక్స్ట్ ఇంటర్వ్యూలో అలా సందర్భంలో కూడా మనం కలవాలి. అదే నేను చెప్పాను కదా, లేదు మీరు చేశారు ఇప్పుడు మళ్ళీ మా ముందుకు వచ్చారని చెప్పి మీరు అనాలి. పర్టికులర్ హీరోతో ఈయన నా ఫేవరెట్ హీరో, ఈయన పక్కన చెయ్యాలి, లేకపోతే ఏదైనా ఒక్క మూవీలో అయినా ఏ క్యారెక్టర్ అయినా పర్లేదు తన పక్కన ఉండాలి అని ఎవరితో అన్నా ఉందా? మహేష్ బాబు ఫేవరెట్ హీరో. అవునా? ఇద్దరు సేమ్ కలర్ అయిపోతారు. అమ్మో ఇది అన్నది నేను ట్రోల్ అయిపోతాను. కాకపోతే చూసినారా ఇప్పుడు అనిల్ బుర్గాని సినిమా అంటే నాతో పాటు సినిమా రిలీజ్ అవుతుంది, ప్రమోషన్స్ రమ్మంటేనేమో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రిపరేషన్ కి ఉండాలి, నాకు టైం అవ్వదని చెప్పింది. మహేష్ బాబు సినిమా అంటే, మహేష్ బాబు గారి సినిమా అంటే అంతే ఇంకా. అయ్యా ఓకే చూసుకున్నాం. గుర్తుపెట్టుకోండి, మీరు పెద్ద హీరో లేకపోతే పెద్ద విలన్ అయిపోయిన తర్వాత గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూతో నన్ను విలన్ గా చేసేటట్టు ఇప్పుడు హీరోగా పెట్టుకోవాలంతా ఫీల్ అవుతారా, నీ అవసరంగా హీరో పెట్టుకున్నా. ఓకే, ఆల్ ద బెస్ట్ మీ ఇద్దరికి. ప్రేమకు జై మూవీ హిట్ అయిపోవాలి, చాలా పెద్ద సక్సెస్ అయిపోవాలి. అండ్ ఈ మధ్య ఒకవేళ థియేటర్ లో మిక్స్డ్ ఒపీనియన్ వచ్చినా ఎట్లొచ్చినా ఓటీటీకి వచ్చాక చాలా మంచి స్ట్రీమింగ్ మినిట్స్ వచ్చి అది మంచి హిట్ అవుతుంది. యాజ్ యూజువల్ మీకు థియేటర్ హిట్ అవ్వాలి అండ్ ఓటీటీ కూడా హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ మా దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చిన. థ్యాంక్ యూ.